నా 2 సెకండ్ల నుంచి ముందుగా ఇంత ఆరబాటము వైభోగము చూస్తుంటే వైఎస్ఆర్సీపీ అనేది ఎక్కడ కనిపిస్తుందా? అదే విధంగా మన మండలానికి మన గ్రామానికి వచ్చేసిన మన అభ్యర్థి అయినటువంటి గుమ్మనూరు జయరామన్నికి మన మండలంలో ఎక్కడ చూసినా బ్రహ్మరథం పడుతున్నామంటే మీకు ఎట్లుందంటేనా ఈ 5 సంవత్సరాలు నలిగిపోయారన్న మా టీడీపీ కార్యకర్తల నాయకులంతా. ఏమైనా మాట్లాడితే మా వర్గానికే కావాలా, మా వైఎస్ఆర్సీపీ నాయకులే సంపాదించుకోవాలంటారన్నా. అలాంటి నాయకులు మా కార్యకర్తలు మా నాయకుల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారో, పోలీస్ స్టేషన్ లో ఎంత ఇబ్బంది పడ్డారో వీళ్ళందరూ గోడు నేనున్నానన్నా. నేను ఈ 25 రోజుల్లో ఈ ఊరికి ఒక పారేసిపోతే ఒక ఆడపడితే కన్నీళ్లు కూడా పెట్టుకుని ఉందన్న, కన్నీళ్లు పెట్టించారన్న నాయకులు. అన్నా ఇప్పుడు మీరు వచ్చారని భయము భీతి అనేది మాకు లేదన్నా. మాకి ఇంతకు ముందు ఎమ్మెల్యే వాళ్ళ అనుచరులు అయినటువంటి అనుచరులు ఏం చేసేవాళ్ళంటేనా, వాళ్ళు మాట వెళితే పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టి ఎన్నో ఇబ్బందులు పెట్టారన్న. వాళ్ళకి ఎవరికి కూడా దమ్ము ధైర్యం వచ్చి కొట్లాడేది ఇట్లాడేది పెట్టుకునేది లేదన్న పోలీస్ స్టేషన్ అన్న. మనము కూడా వాళ్ళు వర్గాలుగా విడితీసి
మన కులాల మతాలను అడ్డం పెట్టుకొని ఒకరో ఇద్దరు మనం ఆవేశాన్ని రెచ్చగొడతారన్న. మనం 13వ తేదీ వరకు ఏ ఒక్కరూ మీరు కూడా ఆవేశాలకు పోతున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే మన మధ్యలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారు వాళ్ళు. మనకి చిచ్చు కావాలని అవసరం. ఇప్పుడు మన ఇంట్లో ఒక ఆడ కూతురైనా మగ పిల్లోడైనా పెళ్లి చేసామని మనము పెళ్లికి సంబంధాలు ఎట్లయినప్పటికీ పెళ్లి ఖాయం చేసుకుంటామో, పెళ్లి ఖాయమైనాక మనం వెడ్డింగ్ కార్డు కొట్టించి ప్రతి ఇంటికి పోయి నా కొడుకు పెళ్లికి రావాలా, నా కూతురు పెళ్లికి రావాలని మనం ఎట్లయితే పిలుస్తామో అదే విధంగా మన జయరాముని గెలిపించుకునే ఈ 6 రోజులు మనం అందరం ప్రత్యేకంగా దృష్టి పెట్టి ప్రతి ఇంటికి అవ్వ తాతకు అవ్వ మా అన్నది 1వ నంబర్, అవ్వ తాత మా అన్నది 1వ నంబర్ అని చెప్పుతూ సైకిల్ గుర్తు చూపిస్తూ మనం ఎలాగైతే పెళ్లికి పిలుస్తామో ఆ విధంగా మనం ప్రచారం చేయాలని ఈ రోజు మేము కోరుకుంటున్నానన్నా. మనం 13వ తేదీ ఆ రోజు మనం ప్రతి ఒక్కరిని పోలింగ్ బూత్ దగ్గర తీసుకొని వచ్చి పోలింగ్ బూత్ దగ్గర మనము వాళ్ళ దగ్గరుండి ఓట్లు వేయించే బాధ్యత కూడా మనం తీసుకోవాలని సభాముఖంగా తెలియజేసుకుంటున్నానన్నా. అన్నా మీరు ఈ 30 రోజుల్లో జయరామన్న ఎట్లాంటి వ్యక్తి అనేది మన తులకపల్లి నుంచి చాలా మంది వచ్చిపోయారన్న అన్న దగ్గరికి. మన వాళ్ళు పైన ఉండారా? వైఎస్ఆర్సీపీ నాయకుడికే కుర్చీ లేదు, మనకేంటి పోతాం లాంటికి వాళ్ళకే లేదు కుర్చీ. ఆడ మన అన్న దగ్గర మన తులకపల్లిలో ఉన్న ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త పోయినా కానీ సమానంగా కూర్చునే హక్కు మనకు కల్పిస్తారన్న. మండలానికి నాయకుడు ఒక్కరు కాదన్నా, తులకపల్లిలో ఉన్న ప్రతి టీడీపీ కార్యకర్త అన్న మాకు కావాల్సి ఉండేది మా తులకపల్లికి డ్రైనేజ్, సీసీ రోడ్లు, ఎయిర్పోర్ట్ ట్యాంక్ కావాలా. అదే విధంగా మాకు తులకపల్లి నుంచి గుత్తికి బీటీ రోడ్డు కూడా కావాలని ఈ రోజు మీ సమక్షంలో కోరుకుంటానన్న. మా తులక ప్రజల సమక్షంలో ఇలాంటి కార్యక్రమానికి మా మండలానికి వచ్చిన తులకపల్లి గ్రామానికి వచ్చినందుకు మీకు ఘనంగా స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నానన్నా. ప్రధానమైన గుత్తి పట్టణంలో చెరువు తీసుకున్న ప్రధానమైన సమస్య ఆ సమస్యను జయరామన్న ఖచ్చితంగా పరిష్కరిస్తారని తులకపల్లి తమ్ముళ్లకు అక్క చెల్లెళ్ళకి అందరికీ నా నమస్కారం. నేను మీ గుమ్మనూరు జయరాం, మీ అన్న మీ తమ్ముడు. ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యే అప్పుడే 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, 5 సంవత్సరాలు మంత్రిగా కూడా పరిపాలించాను. ఎమ్మెల్యే అనేది పాతకైపోయింది, మీ అన్న మీ తమ్ముడు అనేది ఇది శాశ్వతం. అన్నలారా అక్కలారా, కేవలం మీకు 5 రోజులు మాత్రమే. 6వ రోజు ఓటింగ్. మీరు 5 రోజులు నా కోసం కష్టపడండి, మీకోసం నేను 5 సంవత్సరాలు కష్టపడతానని చెప్పి నేను గుంటకల్ నియోజకవర్గానికి ఎప్పుడు వచ్చాను అని తెలుసుకుని ఈ తులకపల్లి నుంచి ఎంతో మంది అన్నా మా ఊరికి రావాలా అని చెప్పేసి ఆలూరు టు తులకపల్లి టు ఆలూరు రోడ్డు అక్కడికి రోడ్డు వేసింది. ఇదేమో అనుకుంటే ఇప్పుడు నాకు అర్థమైంది, ఎండ అనుకోకున్నట్లా గాలి అనుకోట్లా, గాలి లేదు కానీ ఎండ ఇంత విచిత్రంగా ఉన్నా కూడా ఇంత ప్రేమ అనురాగం చూపిస్తున్నారు. చూడండి, మీ ప్రేమకి జోహార్ జోహార్ జోహార్, వందనం అభినందనం. కాబట్టి అన్నలారా, మన రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ముఖ్యమంత్రి కావాలా? అవునా? మన రాష్ట్రానికి కేంద్రం సపోర్ట్ కావాలా? కేంద్రం సపోర్ట్ కావాలంటే మన నరేంద్ర మోడీ పెద్ద అయినా ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి, ఆయన సహకారం ఇక్కడ మన రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు
మరి ఆయనకి మద్దతు ఇచ్చేది ఎవరు? మన పవన్ కళ్యాణ్. ఈ మూడు కలయికనే ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడుతుంది. కాబట్టి ఈ రాష్ట్ర అభివృద్ధి కూడా మంచి అవకాశాలు ఉంటుంది అని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటున్నా. అన్నలారా, దాదాపుగా 35 రోజులైంది. ఏ పల్లికి పోయినా, ఏ వార్డుకి పోయినా బ్రహ్మరథం పడుతున్నారు మన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు. నాకు తెలియగా ఈ ఫ్యాన్ గాలి ఎక్కడ గాలికి వెళ్ళిపోయిందో ఏకైతే నాకు తెలియదు. కానీ ఆయనకి ఫ్యాన్ మనిషికి వెంకటరామరెడ్డికి మరి చెమటలు పుట్టామో ఏమో నాకు అర్థం కాదు. వాస్తవంగా అంటే చెమటలో పుట్టింటాయి, ఇంటికే పరిమితం అయిపోయింది కదా. ఎందుకంటే 5 సంవత్సరాలు గోడిచ్చినాడు అందరినీ కదా. కాబట్టి ఇప్పుడు కసి, ఇప్పుడు ఏమంటాడు, ఇంతకుముందు ఏదో అయిపోయింది తప్పైపోయింది, నా మాట వినండి అంటాడు. ఇది ఒకసారి నన్ను క్షమించి అంటాడు. క్షమిస్తారా మీరు? క్షమిస్తే ఇంక అయిపోయి ఇంకేం లేదు ఇంకా. కాబట్టి ఇంక క్షమించేది ఏమి లేదు, భయపడేది లేదు. భయం అనేది మా బ్లడ్ లో లేదని చెప్పండి, తగ్గేదే లేదు. ఎందుకంటే ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు బెదిరియచ్చు, కేసులు పెట్టచ్చు. ఇప్పుడు కేసులు పెట్టేయలేదు. మా సోదరుల ఊరికి అట్లా నీడ కూర్చోవాల్సిందే, మా పోలీస్ సోదరుల ఊరికి నీడ కూర్చోవాల్సిందే. అంటే వాళ్ళకి పని పెట్టలేదు. రేపు మన ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళ ఊరికే ఫ్రీగా ఉండాలా. వాళ్ళ పోలీసులకి మాత్రం కేసు పెట్టేది లేదు, పోలీసులు పని చెప్పేది ప్రసక్తే లేదు. ఏమైనా పని చెప్పాలంటే ఒక ఎంఆర్ఓ ఎండి ఆఫీస్ పని పెడదాం, అంతేనా? మా ఊరికి వద్దన్నా మీరు రావద్దండి. మా ఊర్లో మేమందరం అన్నదమ్ములుగా ఒక కుటుంబ సభ్యులుగా ఉంటాం. కానీ ఏ ఒక్క గలాట్లు లేవు, మీరు రావద్దని అని చెప్పి మనం ముందే చెప్పేస్తామన్నా. అవునా? ఈ రకంగా ఉంటేనే ఊరు బాగుపడుతుంది. కానీ ఈ వెంకటరామరెడ్డి ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్క విభజించి పాలించే రాజకీయం మనకొద్దు. ఒక్క కులాన్ని చిచ్చు పెట్టి ఒకరు అక్కడ ఉండాలి, ఒకరు ఇక్కడ ఉండాలి రాజకీయం మనకొద్దు. మనకు కావాల్సింది ఒక తోటి అన్నదమ్ముడుగా, ఒకే కుటుంబ సభ్యుడిగా ఉండాలని నా కోరిక. నా కోరిక ఇలా ఉందని మీకు ఒకటి అర్థం చెప్తా. 2009లో నేను ప్రజారాజ్యం పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తే 2000 ఓట్లతో, అంటే ఆ రోజు భయం, గుమ్మనూరు చేరామంటే ఎట్లో ఏం కదా అని చెప్పి భయపడి, మీ ప్రేమ అనురాగం చూస్తుంటే వారు వన్ సైడ్ గా ఉంది. వారు వన్ సైడ్. ఏ పల్లికి పోయినా ఈ రోజు కూడా పార్టీలో చేరుతున్నారు. ఎక్కడ చూసినా, ఏ వార్డులో చూసినా, ఏ విలేజ్ లో చూసినా బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతున్నారు మన పార్టీకి. కాబట్టి మీరందరూ కూడా మన పార్టీ కేవలం 5 రోజులు ఉంది. 5 రోజులు నా కోసం కష్టపడండి, మీకోసం 5 సంవత్సరాలు కష్టపడతాం. అదేవిధంగా అక్క చెల్లెమ్మలకి